కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి సరదా కథ వింటారు. కథ పాపం కంకటాల కృష్ణమూర్తి గారు. పాపం కంకటాల కృష్ణమూర్తి గారు. ఇక కథ వినండి. తలుపు కొట్టిన చప్పుడు అయ్యింది. ఎవరు అంటూ గబగబా వెళ్ళి డోర్ తీయకుండా కిటికీలోంచి చూసింది సత్య. ఎవరో ఓ అపరిచిత వ్యక్తిగా కనిపించాడు ఆమె కంటికి. అనుమానం వచ్చి మళ్ళీ చూసింది. మళ్ళీ అలాగే కనిపించాడు అతను. ఎవరు? మీరెవరి గురించి వచ్చారు? ఎవరు కావాలి మీకు అని అడిగింది కిటికీ కొద్దిగా తెరచి. సత్య సత్య అతను బెదురుతూ ఇంకా అంటూనే ఉంటుండగానే నా పేరే సత్య అంటూ వెంటనే ఆమె గబగబా తలుపు తీసి మీరెవరు అంది. అతను తొట్టుపడుతున్నట్టు లోపలికి వినయంగా రాబోతూ అన్నాడు అతను. ఇదిగో ఆయన ఇంట్లో లేరు బాబు. మీకు అసలు ఎవరు కావాలి? మీరు కొరియర్ బాయా? మాకు పార్సల్స్ అసలు ఏవి ఎప్పుడూ రావే. మీరు రాంగ్ నెంబర్కి వచ్చారేమో. ఇది రాంగ్ అడ్రస్ అయి ఉంటుంది అంది సత్య. అంతేకాదు ఆ అపరిచిత వ్యక్తి లోపలకు రాకుండా అడ్డుపడుతూ డోర్ వేయబోయింది. అది కాదు అంటూ అతను ప్యాంటు జేబులో చెయ్యి పెట్టాడు. ఆమెకు ఎందుకు అలా ప్యాంటు జేబులో చెయ్యి పెట్టి ఏదో తీయబోయాడో అర్థం కాలేదు. నేను లోపలికి అన్నాడు అతను మరింత ఓరగా చూస్తూ కొంచెం బెదురుగా. అదేంటండి, ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నాను కదా. లోపలకు రావచ్చా అని అలా రావడానికి ప్రయత్నం చేస్తారేమిటి? ఒకంత కోపంతో డోరు 3 వంతులు వేసి ఆ ఖాళీలోంచి అదోలా చూస్తూ అందామె. అతను కదలకుండా ఈసారి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని స్టైల్గా నిలబడి అది కాదు అంటూ నసుగుతున్నాడు. ఆమెకు అనుమానం ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో చైన్ దొంగలు రోడ్డు మీద కాకుండా ఇలాగే ఇంటి మీదకు కూడా వచ్చి ఏదో పని ఉన్నట్టు మాట్లాడి టక్కున మెడలో బంగారు చైను లాక్కొని వెళ్ళిపోతున్న సంఘటనలు అమ్మో పేపర్లో టీవీలో చదువుతున్నాం కదా అనుకొని ఆమె క్రిందకు వేలాడుతున్న తన పైట చెంగును గబగబా పట్టుకొని మెడ చుట్టూ తిప్పుకొని ఆమె బంగారపు వస్తువులు కనపడకుండా సెట్ చేసుకుంది. ఈసారి మళ్ళీ అతని ముఖంలోకి అనుమానంగా చూసింది. అతను అదో రకంగా తన వైపు చూస్తున్నట్టు పసిగట్టేసింది. అసలు మీరెవరు? మీకేం కావాలి? ఆయన పంపించారా? మీరు ఎలక్ట్రీషియనా లేకపోతే మెకానిక్ పని చేసేవారా? మా ఇంట్లో ఏమీ రిపేరింగ్ వర్కులు లేవు. పక్క పోర్షన్లోకి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చారేమో. ఈసారి తలుపు ఇంకొంచెం దగ్గరకు వేస్తూ అంది సత్య. నేను మరి అది ముక్కు సరి చేసుకుంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఆగాడు అతను లోపలకు రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ. కొంచెం ఆలోచించింది సత్య. టక్కున
ఠక్కున ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక నెల క్రితం తన దూరపు వరుస మేనమామ శ్రీకాకుళం నుంచి వచ్చి, అమ్మాయి సత్య, మా అబ్బాయిని నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు. మీ విజయవాడలోనే వాడికి పోస్టింగ్ వచ్చింది. వాడు ఒక నెలలో మీ ఊరు వచ్చి జాయిన్ అవుతాడు. అతని పేరు సుబ్బారావు. ఒకసారి మీ ఇంటికి వెళ్ళమని చెబుతాను, రిసీవ్ చేసుకొని కాస్త మాట్లాడి పంపించమ్మా అని చెప్పినట్టు గుర్తు వచ్చింది. ఇతనేమో పాపం చాలా అమాయకుడిలా ఉన్నాడు. ఈ అబ్బాయికి సిగ్గు ఎక్కువ అనుకుంటాను అని కాస్త అనుమానపడి ఆ వచ్చిన అతని మీద జాలి పడింది సత్య. అయ్యో పాపం, పలకరించకపోతే బాగుండదేమో అనుకుని ఈసారి కొంచెం మళ్ళీ తలుపు వెనక్కి లాగి, మీరు శ్రీకాకుళం మావయ్య గారు అబ్బాయి సుబ్బారావు బావుగారు కదూ అంటూ ఆప్యాయంగా నవ్వుతూ పలకరించి, అది సుబ్బారావు బావుగారేనా మీరు అంది. అతను కంగారు పడి, అది కాదు, నేను సుబ్బారావు బావ కాదు కాదు అంటూ జేబులోంచి ఖాళీ చేయి తీసి తల గోక్కోవడం మొదలుపెట్టాడు. మరి ఎవరూ చెప్పరేంటి? కొంచెం కోపంగా ముఖం పెట్టి అడిగింది సత్య. అతను కొంచెం తడబడినట్టు భయపడి అడుగు వెనక్కు వేశాడు. గట్టిగా తలుపు వేసి గడియ పెట్టేసింది సత్య. లోపలికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గ్లాసుడు క్లూజింగ్ వాటర్ తాగేసింది. కొంచెం ఆయాసపడినట్టు మంచం మీద వాలిపోయింది. ఇంకా బయట శబ్దం వినబడుతుంది. అతను అక్కడే అలాగే నిలబడి ఉన్నట్టు అనుమానం వచ్చి వేసి ఉన్న కిటికీ ఖాళీలోంచి చూసింది. అతను అక్కడే ఉండి తచ్చాడుతున్నాడు. కంగారుగా సెల్ తీసి ఫోన్ చేయాలి అనుకుంది తన భర్తకు. మళ్ళీ తమాయించుకుంది. అనవసరంగా నాకు నేనే భయపెడుతున్నానా అనుకుంది. కాసేపటికి వేసి ఉన్న తలుపుల ఖాళీలోంచి ఒక చిన్న పేపరు లోపలకు విసిరాడు అతను. చూసింది సత్య. అతను భయపడుతున్నాడా? పేపర్ మీద తలుపు తీసి నేను చెప్పినట్టు వినకపోతే చంపేస్తాను అని రాసి ఆ కాగితాన్ని లోపలికి విసిరి నన్ను భయపెడుతున్నాడా అని మనసులో అనుకుంటూ ఠక్కున మంచం మీద నుండి లేచి గబగబా వెళ్ళి ఆ స్లిప్పు తీసి చూసింది. అంబాలాల్ కిరణ్ కుమార్ జ్యువెలరీ షాప్ విజయవాడ వారు ఇచ్చిన బిల్లు అది. డైమండ్ స్టోన్స్ దిద్దులు ఒక జత 5 గ్రాములు, ఖరీదు 40,000 రూపాయలు కొన్నట్టుగా ఆ బిల్లు తెలియజేస్తుంది. ఆ బిల్లు కంకటాల కృష్ణమూర్తి పేరున ఉంది. ఆ బిల్లు చూసి సత్య, ఏమిటి చిత్రం, కంకటాల కృష్ణమూర్తి అని ఉందేటి బిల్లు మీద? కంకటాల కృష్ణమూర్తి అంటే మా హస్బెండే కదా, మా ఆయన గారే కదా, నా లైఫ్ పార్ట్నరు. ఎంత పొరపాటు పడ్డాను. వచ్చింది కంకటాల కృష్ణమూర్తి గారేనా? భర్తను పట్టుకొని ఎవరు మీరు అని అడిగాను పాపం అంటూ గబగబా వెళ్ళి మూసి ఉన్న 2 తలుపులు బారల తీసింది. అయ్యో రామా, అతను తన శ్రీవారిలాగే కనిపిస్తున్నాడు ఇప్పుడు. ఖచ్చితంగా కంకటాల కృష్ణమూర్తి గారే అన్నమాట. అంతే, వెంటనే ఆ కృష్ణమూర్తి తన జేబులోంచి చిన్న ప్లాస్టిక్ బాక్సు తీసి ఓపెన్ చేశాడు. అందులో వజ్రాల చెవిదిద్దులు 40,000 రూపాయలు, 5 గ్రాములు. ఈసారి సత్య అది చూసి అందుకొని నవ్వుతూ కిల్లకిల్ల గలగల ఇంకా రకరకాలుగా నవ్వేస్తూ
ఆ బాక్సు భర్త చేతిలోంచి గట్టిగా లాగేసుకుని గబుక్కున అందుకొని భర్తను గుమ్మం బయటే వాటేసేసుకుంది. నెల రోజుల నుండి వజ్రాల దుద్దులు కొని తెమ్మని ప్రతిరోజు పోరు పెడుతున్న విషయం ఈరోజు ఉదయం భర్త ఆఫీసుకు వెళ్తున్నప్పుడు ఆ వజ్రాల దుద్దులు సాయంత్రం వచ్చేటప్పుడు తేకపోతే తలుపు తీయను అని తను వార్నింగ్ ఇచ్చిన విషయం సత్యకు గుర్తుకు వచ్చేశాయి గబగబా ఆమె స్మృతి పథంలో. ఆవిడ మనసు విలవిలలాడిపోయింది. ఒక్క క్షణం బాధపడిపోయింది. నిజంగా తను తన భర్తనే ఇలా అవమానించానా? అయ్యో పాపం, వజ్రాల దుద్దులు తెచ్చాను అని గట్టిగా చెప్పుంటే వెంటనే తనను భర్తగా గుర్తుపట్టి తలుపు తీసేద్దును కదా. ఇదిగో అది ఇది అంటూ ఆయన నసగబట్టే కదా ఇలా జరిగింది. అయ్యో పాపం, అయ్యో అయ్యో అంటూ భర్త ముఖం మీద ముఖం పెట్టి, శ్రీవారు మీరా, ఎవరో అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అంటూ అక్కడే ఉండిపోయారే. అయ్యో పాపం, లోపలికి రండి, టిఫిన్ రెడీగా ఉంది, స్నానం చేసి వచ్చేయండి అంటూ భర్తను ప్రేమగా గుమ్మం లోపలికి లాగుతూ భర్త కంకటాల కృష్ణమూర్తి గారికి వెల్కమ్ పలికింది సత్య నవ్వుతూ. ఏం చేస్తాడు పాపం, తన బుర్ర తనే గోక్కుంటూ మౌనంగా లోపలికి నడిచాడు పాపం కంకటాల కృష్ణమూర్తి గారు. సమాప్తం. ఇది కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు వారి సమర్పణలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఒక మంచి సరదా కథ, పాపం కంకటాల కృష్ణమూర్తి విన్నారు. మరొకసారి మరో మంచి పబ్లిష్ కాబడిన రివార్డులు బహుమతులు పొందిన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. మీ రచయిత.